మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఆక్యుపెంచర్ హీలర్ డాక్టర్ వెంకట్ జాజుల గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్లలో మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు యంగేజ్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉన్నాము. వీటికి ఎట్లాంటి శస్త్రచికిత్సలు లేకుండా ఆక్యుపెంచర్లో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు అని చెప్పేసి నేను విన్నాను, మీ వీడియోస్ కూడా చూసాము. సో అది ఎంతవరకు వాస్తవం అంటారండి? 100% ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా నీ పెయిన్స్ పర్మనెంట్గా క్యూర్ అయిపోతాయండి. ఓకే. ఈ రోజుల్లోని ప్రజల్లో 70-80% మంది ఈ మోకాళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారు. ఇదివరకు చూస్తే 70sలోనూ 60s 70s 80s ఆ ఏజ్ రేంజ్లో మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. కరెక్ట్. ఈ రోజుల్లో చూస్తే యుక్త వయసులో నుంచి కూడా రావడం, మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుందండి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఇప్పుడున్నటువంటి ఆహార శైలి విధానం అండి. మనం తీసుకున్నటువంటి ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి. ఎందుకంటే మనకి ఆహారంలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఆల్కలైన్ ఫుడ్, రెండవది అసిడిక్ ఫుడ్. మానవ శరీరం నిర్మితమైంది ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడానికి మాత్రమే. అసిడిక్ కాదు. అసిడిక్ అంటే ఇప్పుడు బజ్జీలు, బోండాలు, పూరీలు ఇదివరకు రోజులు లేవండి. అవి నాన్ వెజ్, బిర్యానీలు, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా అసిడిక్ ఫుడ్ కింద వస్తాయి. ఇవి ఏమవుతున్నాయి అంటే మనకి ఆహారం ద్వారా ఈ అసిడిక్ ఫుడ్ ఎప్పుడైతే శరీరంలోకి వెళ్తుందో యూరిక్ యాసిడ్ అనేది జనరేట్ అవుద్ది, పుట్టిద్ది. యూరిక్ యాసిడ్, అమినో యాసిడ్స్, మలినాలు, వాటర్ ఇవంతా వెళ్ళి బ్లడ్లో చేరుతాయండి. ఎప్పుడైతే బ్లడ్లో చేరినయో శరీర ధర్మం ప్రకారం బ్లడ్ మొత్తం కూడా కిడ్నీకి పంపిస్తుంది. కిడ్నీలో more than 10 lakhs ఫిల్టర్స్ ఉంటాయి. ఎక్సెస్ యూరిక్ యాసిడ్, అమినో యాసిడ్ ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి మిగతాదంతా కూడా యూరిన్ రూపంలో బయట పంపించేస్తుంది. అయితే మనకి బ్లడ్లో కాల్షియం ఉంటుందండి. ఈ కాల్షియం యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే కాల్షియం మొత్తం తినేసిద్ది బ్లడ్లో. అది తినేసి మళ్ళీ ఇంకెక్కడ కాల్షియం ఉందని చూస్తే మనకి ఇది స్కెల్టన్ అండి. మనకి రక్త మాంసాలు లేకపోతే మనకి ఈ విధంగా ఉంటుంది మన శరీరంలో. ఇదంతా కూడా ఈ అస్థిపంజరం అంతా కూడా కాల్షియం ఉంటేనే గట్టిగా ఉంటుంది, ఈ బోన్స్ అన్నీ కూడా. ఈ యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే వచ్చేసి మనకి అన్ని జాయింట్సేనండి. చేతికి ఒక 3 జాయింట్లు, ఈ చేతికి ఒక 3 జాయింట్లు, కాళ్ళకు 3 జాయింట్లు ఉంటాయి. యూరిక్ యాసిడ్ వచ్చి ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడ స్టోర్ అవుతుంది. అందుకే జాయింట్ పెయిన్స్ అంటా ఉంటారు. కరెక్ట్. అయితే మనకు అతిపెద్ద జాయింట్ ఏంటి? మోకాలు. ఈ మోకాల నిర్మాణం చూస్తే మనకి ఇది మోకాలండి. మనకి సహజంగా ఇలా ఫ్లెక్సిబిలిటీగా నడిచిన, పరిగెత్తిన, కూర్చున్న ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇది తొడ ఎముక, ఇది కాలు ఎముక. తొడ ఎముక రక్షణ కార్టిలేజ్, కాలెముక రక్షణ ఈ కార్టిలేజ్ ఉంటుంది. ఈ 2 కార్టిలేజ్ అరిగిపోకుండా మినిస్కస్ ఉంటుంది మధ్యలో. ఎప్పుడైతే సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా ఉంటుంది, గ్రీజ్ టైప్. వెహికల్స్ లో గ్రీజ్ పెడతారు, ఇక్కడేమో మనకి న్యాచురల్ గా గుజ్జు ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. అది ఏంటంటే ఇవన్నీ అరిగిపోకుండా మంచిగా సరి చూసుకుంటారు. కరెక్ట్. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ వచ్చిందో దాని ఉద్దేశం ఏంటంటే కాల్షియం పీల్చాలి, కానీ ఇవన్నీ అడ్డుకున్నాయని ఫస్ట్ ఇవన్నీ తినేసింది. మనకి ఈ ఎక్స్రే తీస్తే ఇట్లా ఉంటుంది అరిగిపోయిన వాళ్ళకి, అరగకుండా ఉన్న వాళ్ళకి ఇలా కనబడింది, మధ్యలో మినిస్కస్ కనపడదు. ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ మొత్తం తినేసిద్దో ఈ గ్యాప్ తక్కువైపోయి ఇలా వచ్చేస్తుంది. మన శరీర బరువు మొత్తం మోకాళ్ళ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ బరువు అనేది ఇలా పడి రాపిడి జరిగి ఈ కార్టిలేజ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఎముక బయటకు వచ్చి రాపిడి జరిగి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయిందో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం బాగా
అరిగిపోయిన తర్వాత పెయిన్ ఉందని కొంచెం పక్కకేసి నడుస్తారు. అవును. ఇక్కడ హాయిగా ఉందని దీని మీద ఇట్లానే నడుస్తుంటారు. కొంచెం వంకర పోయినట్టుగా కనపడతా ఉంటుంది. ఇక్కడ కొన్ని రోజులకి అరిగిపోతుంది, మళ్ళీ ఇంకొంచెం పక్కకేసి నడుస్తారు. ఓకే. ఈ విధంగా అలైన్మెంట్ తప్పిపోతుంది, నీ అలైన్మెంట్ తప్పిపోతుంది. అప్పుడు మనిషి కొంచెం వంకర టింకరగా నడుస్తారు. ఈ ఈ నీ పెయిన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ పెద్దోళ్ళలో ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళలో కామన్గా కనపడుతుంటుంది. ఈ సేమ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇప్పుడు చిన్నోళ్ళలో కనుక కనపడుతుంది, యుక్త వయసులో. ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వాళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనపడుతుంది. పెద్దవాళ్ళలో కొంతమందికి కనబడుతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏంటంటే నీ బాగానే ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కండరాల టిష్యూస్ డ్యామేజ్ అయిపోయి, ఎందుకంటే ఈ డ్యామేజ్లో ఈ టిష్యూస్లో వాటర్ చేరి వాపు వచ్చి అసలు విపరీతమైనటువంటి బాధపడుతుంటారండి. అట్లా పనుకుంటే నిద్రే పట్టదు. మెయిన్ ఎందుకంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది శరీరంలో. ఎప్పుడైతే ఈ రోగ నిరోధక శక్తి మన మీద తిరగబడిందో అంటే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్గా మారుతుంది. ఎప్పుడైతే ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్గా మారిందో మన శరీరాన్నే తినేస్తుంటుంది, తన శత్రువుగా భావించి తినేస్తుంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండకూడదు. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే వైరస్ బ్యాక్టీరియాలు వచ్చినా కానీ ఎఫెక్టివ్గా కిల్ చేయలేదు. జబ్బులు బయటపడుతున్నా కానీ అది చూస్తూ కూర్చుంటుంది. ఆటో ఇమ్యూనిటీ సిస్టమ్ జాయింట్స్ మీద తిరగబడి ఇవన్నీ కూడా ప్రతి జాయింట్ కూడా వాపులు వచ్చేస్తుంటాయి. ఏళ్లల్లో, కాళ్ళల్లో, జాయింట్లలో అన్నిట్లో వాపులు వచ్చేస్తూ ఉంటాయండి. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. అదే సార్, దీనికి ఆక్యుపెంచర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఎందుకంటే ఆక్యుపెంచర్, ఆక్యుప్రెజర్ అంటే ఒక పాయింట్లో ప్రెజర్ కల్పించడమో లేదంటే పంచర్ చేయడమో ద్వారా ఎట్లా మోకాలు నొప్పులు తగ్గుతాయి? మనకి నీ పెయిన్స్కి సంబంధించి ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయండి. యాక్చువల్ మనకి ఛానల్స్ ఉంటాయి, ఈ బూస్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగదని, ఎప్పుడైతే నీ పెయిన్ పాయింట్స్ ఆక్యుపంక్చర్ పాయింట్స్ యాక్టివేట్ చేసామో అక్కడ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ జరిగిందో జీవం అనేది ఏర్పడుతుంది. జీవం ఉన్న చోట గుజ్జు ఊటలాగా పెరుగుతూ వస్తుంది. ఎప్పుడైతే ఈ గుజ్జు ఊటలాగా వచ్చిందో కార్టిలేజ్ రిపేర్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ రిపేర్ అయిపోతుందో ఎముక అనేది రాపిడ్ అనేది ఉండదు. అప్పుడు నీ పెయిన్స్ పర్మనెంట్గా తగ్గిపోతుంది. ఈ విధంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ని ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో పర్మనెంట్గా 100కి 100% తగ్గిస్తున్నామండి. ఓకే. ఏం సార్ ఆ ప్రెజర్ పాయింట్స్ ఏమున్నాయి సార్? అంటే చూసే వాళ్ళకి కూడా ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి అంటే పూర్తిగా అది తగ్గాలంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాల్సిందే. కానీ తెలుసుకోవాలని అనుకుంటా ఉంటారు కదా, మోకాలు నొప్పులు తగ్గాలంటే ఏ భాగంలో మేము ప్రెజర్ చేసుకుంటే తగ్గుతుంది అనేసి ఏమైనా ఉన్నాయండి? అంటే ఇక్కడ మోకాలు చుట్టూ ఉంటాయండి. ఓకే. మోకాలు చుట్టూ ప్రెజర్ పాయింట్స్ కూడా అక్కడే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి, బ్యాక్ కూడా ఉంటాయి. ఈ రెండింటిని కూడా కవర్ చేస్తూ ఉంటాం పేషెంట్కి. తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెంచుతాం. ఇప్పుడు ఇది ఉంది LI4, ఈ పాయింట్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాం. రోగ నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదొక్కటే కాకుండా ఆ నీ పెయిన్ రావడానికి కూడా అంటే మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ ఉంటుందండి. ఎప్పుడైతే ఒక మోకాల ధర్మం ఏంటి, కరెక్ట్గా కార్టిలేజ్ని కరెక్ట్గా ఉంచుకోవాలి, గుజ్జుని కరెక్ట్గా ఉంచుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉంచాలి. అవి డ్యామేజ్ అవుతున్నాయంటే కారణం మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఆర్గాన్స్ హెల్త్ కూడా రీడ్ చేసి వాటికి కూడా ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తాం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా. సో ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు వచ్చినటువంటి వాళ్ళకి పర్మనెంట్గా క్యూర్ చేస్తున్నామండి, ఆపరేషన్ లేకుండా. ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఈ మధ్యలో ఏదైనా వస్తువు పెట్టామనుకోండి, శరీరం యాక్సెప్ట్ చేయదు. ఇటు కూర్చోలేరు, నిలబడలేరు, ఇటు ఏం చేయలేరు. టీకేర్ లాంటివి చేస్తూ ఉంటారు.
ఎందుకంటే మన శరీరము ఏదైనా ఆబ్జెక్ట్ మన శరీరంలో పెడితే యాక్సెప్ట్ చేయదు, అప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత ఎందుకు చేయించుకున్నాం అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు సార్? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ అండి. ఓకే. 5000 years బ్యాక్ Oh, నుంచి ఉన్నటువంటి yes. ఎటువంటి వైద్యం లేనప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక వైద్య విధానం ఆక్యుపంక్చర్ వైద్య విధానం, మర్మ చికిత్స అనే. సో ఈ విధంగా ఆ రోజుల్లో డాక్టర్స్ లేరు, మెడిసిన్ లేదు. ఏంటంటే అప్పుడున్నటువంటి జ్ఞానుల ప్రకారం పాయింట్స్ని యాక్టివేట్ చేసి పక్కన ఉన్న ముళ్ళు తీసుకొచ్చి గుచ్చేవాళ్ళు అండి. ఏదైనా ఆకులు తీసుకొచ్చి నోట్లో పిండేవాళ్ళు, తగ్గిపోయింది. అవన్నీ కూడా లిఖించబడి మా లాంటి వాళ్ళకి అందించడం ద్వారా మేము ఇప్పుడు ప్రజలకి సేవ చేయగలుగుతున్నాం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా. నిజంగా చాలా అద్భుతం సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.